ఆకాంక్ష గారు ఆల్రెడీ మీరు మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా సుపరిచితులు. ఆల్మోస్ట్ మంచి బ్లాక్ బస్టర్ హిట్స్లో మీరు నటించడం జరిగింది. సో ఇప్పుడు ఈ స్టోరీని మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటండి? The number one reason was the character and the beautiful story it is. So I remember saying yes on the same day after getting the narration. Oh. So yeah, it is a very beautifully written character. My character's name is Janki, and it is something which I have not done before. It is totally different. You can see the looks also, they are very different what I have done before. So I think it was kind of a different experience for me to play a village girl, from Rajahmundry. So enjoy చేశారా? Yeah, I completely enjoyed how I looked in the film. How the story, it blends with the story. The character is a very important part of the story. I would say that it is a focal point, So it is an important character, a powerful character, I would say. ఓకే, రూపేష్ గారు మీ క్యారెక్టరైజేషన్ గురించి చెప్పండి. అంటే జనరల్గా హీరోగా మనం ఎంట్రీ ఇవ్వాలి అనుకుంటే చాలా క్యాలిక్యులేషన్స్ వేసుకుంటాం. అంటే హీరోగా మనం ఒక సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్నామంటే దాన్ని బేస్ చేసుకొని కెరియర్ మూవీస్ ఆ ప్లాట్ఫామ్ అనేది మనకి రెడీ అవుతూ ఉంటుంది. సో మీరు ఇలాంటి కుటుంబ కథ నేపథ్యం ఉన్నటువంటి చిత్రంతో రావడం, సో మీకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏంటి, అంటే మీ ఐడియాలజీ ఏంటి, ఎలా తెలుగు ప్రేక్షకుల్ని మీరు ప్లానింగ్ కన్నా ఐడియాలజీ కన్నా నేను ముఖ్యంగా ఒకటే నమ్ముతానండి. నేను చేసే క్యారెక్టర్కి ఫస్ట్ నేను న్యాయం చేయగలగాలి. అండ్ ఆ క్యారెక్టర్ని జనాలు అంతే నేను నమ్మినంత నేను ఎంత ఎంజాయ్ చేసుకుంటూ ఆ క్యారెక్టర్ చేసిన దాన్ని జనాలు చూసేటప్పుడు అంత ఎంజాయ్ చేసుకుంటూ అంత రిలేట్ అవుతూ చేయాలని నేను నమ్ముతాను. బికాజ్ ప్లాన్ చేసుకునే ఇప్పుడు ఒక ఈవెంట్ ఫంక్షన్ ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చండి. కానీ మీరు కెరియర్ పరంగా అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నాను. కెరియర్ ప్లాన్ చేసుకున్నట్టు కెరియర్ ఎవరితో ఉండదండి. అది అలా కాకుండా మనం ఇప్పుడు నేను ఈ సినిమా తీసాను, ఈ సినిమా తర్వాత నన్ను థియేటర్స్లో ఆడియన్స్ చూసి ఎలా రియాక్ట్ అవుతారు, దాని తర్వాత ఇంకెలాంటి కంటెంట్ ఇవ్వాలి, అప్పుడు టైము అండ్ వచ్చే కథని దాన్ని బట్టి డిసైడ్ అవుతాను నేను. కానీ ముందే ఇలానే చేస్తాను, ఇలాంటి సినిమాలు చేస్తాను, ఇన్ని సినిమాలు చేస్తాను అలా అయితే ప్లాన్ చేయలేదు. అది రాంగ్ అనుకుంటాను నేను. అయితే మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీకు చాలా నచ్చి దీన్ని యాక్సెప్ట్ చేసి మీరే ప్రొడ్యూసర్గా మారి ఇక్కడికి ఇంత జర్నీ చేయడం జరిగింది కదా, అంటే మిమ్మల్ని కదిలించిన ఎలిమెంట్ ఏంటి? నాకు అదేనండి. ఇప్పుడు మీ క్యారెక్టర్ పరంగా మీ క్యారెక్టర్ పరంగా నాది రొటీన్, మీకు కామన్ క్యారెక్టర్ అనిపిస్తుంటుంది. మన ఇంట్లో కుర్రోడు, పక్కనింటి కుర్రోడు, మన చుట్టుపక్కల ఉండే పర్సన్స్, జనాల్లో నుంచి ఉన్న ఒక క్యారెక్టర్ లాగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే హీరో మీరు ఇందాక అన్నారు, హీరో ఇలా ప్లాన్ చేసుకుని యాక్షన్ అలా ప్లాన్ చేసుకుంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ పడుతుంది. నాకు దానికన్నా ఎక్కువ నాకు ఎందుకు ఈ క్యారెక్టర్ అండ్ ఈ కథ ఇష్టపడ్డానంటే ఇలాంటి సినిమాల వల్ల తెలియకుండా మనవుడు అనే ఫీలింగ్ వస్తుంది అని నాకు అనిపించింది. సో నాకు ఆ ఇన్నర్ ఫీలింగ్ అలా చాలా గట్టిగా అనిపించి నేను అది ప్రొడక్షన్ అంటే